త్రైతవాణి ఛానల్ ద్వారా త్రైత సిద్ధాంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి. ఈ పేర్లను బాగా గమనిస్తే తండ్రి పేరులో 2 పదములు, తల్లి పేరులో 2 పదములు కనిపిస్తాయి. ఇద్దరి పేర్లలోనూ మొదటి పదాలను చూస్తే తండ్రి పేరులో వసు అను పదము, తల్లి పేరులో దేవకి అనే పదాలు ఉన్నాయి. అలాగే చివరి పదాలను చూస్తే తండ్రి పేరులో దేవుడు, తల్లి పేరులో దేవి అని ఉంటుంది. దేవుడు అనగా ఆధ్యాత్మిక రీత్యా పరమాత్మ అని, దేవి అనగా ప్రకృతి అని అర్థం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీకృష్ణుని శరీరం యొక్క తల్లిదండ్రులు కూడా ప్రకృతి పరమాత్మలను అర్థము గల పేర్లతోనే ఉన్నాయని తెలుస్తుంది. ఇవి శ్రీకృష్ణుని బాహ్య శరీరం యొక్క బాహ్య తల్లిదండ్రుల యొక్క ప్రత్యేకమైన పేర్లని తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు యదువంశము వాడు, తల్లి దేవకీదేవి భోజవంశంలో పుట్టారు. వసుదేవుడు ఆనాడు గల సూర్య చంద్ర వంశములనే 2 వేర్వేరు తెగలలో చంద్రవంశ తెగకు చెందిన క్షత్రియుడు. చంద్రవంశ క్షత్రియులలో వసుదేవునిది యదువంశము. వసుదేవునికి గల 2 భార్యలలో పెద్ద భార్య పేరు రోహిణి, రెండవ భార్య పేరు దేవకీదేవి. పెద్ద భార్య రోహిణికి పుట్టినవాడు బలరాముడు, రెండవ భార్య దేవకీదేవికి పుట్టినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత గంటకే గోకులంలోని నందగావు యందు నందుని ఇంటిలోనికి వసుదేవుని ద్వారా ఎంతో నాటకీయంగా వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని మీరు శ్రీ కృష్ణాష్టమి పండుగ రహస్యం వీడియోలో తెలుసుకోగలరు. నందుడు ఆ ఊరిలో పెద్ద మనిషి మరియు పాలెగాడు కాబట్టి ఆ ఊరికి నందగావ్ అను పేరు ఉండేది. ఒక రాజ్యమునకు అధిపతి అయిన వానిని చక్రవర్తి అని, అతని కింద కొంత ఏరియాలో జిల్లా వారీగా పనిచేయు అధిపతులను సామంతరాజులని, ఒక ఊరికి మాత్రము పెద్దగా ఉండు అధిపతిని పాలెగాడు అని పూర్వం అనేవారు. ఆ లెక్క ప్రకారము కంసుడనే రాజు కింద పాలెగాడుగా నందుడు ఉండేవాడు. నందుడు గొల్ల కులమునకు చెందినవాడు. వసుదేవుడు క్షత్రియుల కులమునకు చెందినవాడు. దేవకీదేవి కంసుడికి చెల్లెలు కాబట్టి కంసుడు కృష్ణుడికి మేనమామ అయ్యాడు. ఆ విధంగా వసుదేవుడు కన్న తండ్రి కాగా నందుడు కృష్ణుణ్ణి పెంచిన తండ్రి అవుతాడు. కృష్ణుడు పుట్టకముందు యాదవ్ అనే పేరు ఎక్కడా లేదు. శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకకు చేరిన తర్వాత మొట్టమొదట భీష్ముడు కృష్ణుణ్ణి యాదవా అని పిలిచాడు. శ్రీకృష్ణుడు 32 సంవత్సరముల వయసులో రుక్మిణిని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుని గురించి భీష్ముడన్న మాట కృష్ణుడు సామాన్యుడు కాదు అని, ఆయన యాదవుడు అని అంటాడు. శ్రీకృష్ణుని జీవితం మొత్తములో శ్రీకృష్ణుని బాగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి భీష్ముడు ఒక్కడే. అందువల్లే భీష్ముడు మొదటి నుండి శ్రీకృష్ణుని ఎంతో ప్రత్యేకంగా చూసేవాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు దేవుని అంశ అయిన భగవంతుడని ఆ కాలంలో భీష్ముడు తప్ప ఎవరూ గ్రహించలేకపోయారు. అలా తెలిసినవాడు ఒక్క భీష్ముడే. కాబట్టే భీష్ముడి మరణము చివరిలో తనకు మోక్షము ప్రసాదించమని నేరుగా శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అలా అడగటం యొక్క ఉద్దేశంలో మోక్షమునకు అధిపతి దేవుడని, ఆ దేవుడే ఈ భగవంతుడై వచ్చిన శ్రీకృష్ణుడు అని భీష్ముడు గుర్తించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. భీష్ముడు కృష్ణుణ్ణి గుర్తించాడు కాబట్టే శ్రీకృష్ణుణ్ణి యాదవ అని సంబోధించాడు. ఆ విధంగా యాదవ అను పదము మొట్టమొదటిసారిగా పుట్టినదని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడి ద్వారానే యాదవ అను శబ్దము భూమి మీదకు వచ్చింది. శ్రీకృష్ణుడు గొల్లవాడలలో తాను కూడా గొల్ల కులస్తునిగా తిరిగిన దానివల్ల శ్రీకృష్ణుడు గొల్ల కులమునకు చెందినవాడేనని అందరూ అనుకోవడం జరిగింది. ఉత్తర భారతదేశంలోని గొల్లవారందరూ తమ పేరు చివర యాదవ్ అను పదమును తగిలించుకున్నారు. 30-40 సంవత్సరముల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్లోని గొల్ల కులస్తులందరూ తాము గొల్లవారమని తమ కులమును గురించి చెప్పుకునేవారు. ఈ మధ్య 30 సంవత్సరముల కాలం నుండి వారు దాన్ని మార్చుకొని తమను గొల్లవారు అని కాకుండా యాదవులుగా పిలిపించుకుంటున్నారు. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో యాదవ అనే పేరు తెలియని గొల్లవారు తమ కులమును గురించి చెప్పేటప్పుడు మేము గొల్లవారమనే చెప్పుకుంటున్నారు. శ్రీకృష్ణుడు గొల్లవాడలలో చిన్నతనమున తిరిగాడని, గొల్లవారందరూ ఆయనని గౌరవించేవారని, గొల్ల వృద్ధులు శ్రీకృష్ణుని గురించి గొప్పగా చెప్పుకునేవారని మహాభారతంలోనూ భాగవతంలోనూ వ్రాశారు. ఇదంతా గమనించి చూస్తే గొల్ల అనేది కేవలం ఒక కులమని తెలుస్తుంది. నేడు గొల్ల కులస్తులను గొల్లవారు అంటే అదేదో తక్కువ చేసి మాట్లాడినట్లు వారు బాధపడే అవసరం లేదు. అలాగే మేము గొల్లవారం కాదు యాదవులమని
అనే అవసరము వాస్తవానికి వారికి రాకూడదు. నిజానికి దేవుడు కులములను ఏర్పరచలేదు. మనుషులు పెట్టుకున్నవే కులములు. భగవద్గీత జ్ఞానం ప్రకారం మనుషులను 4 రకాలుగా విభజించవచ్చు. 1 తామసులు, 2 రాజసులు, 3 సాత్వికులు, 4 యోగులు అనే 4 రకాలుగా చెప్పవచ్చు. దీన్ని బట్టి గమనిస్తే కులములు దేవుని లెక్కలో లేవని బాగా అర్థం చేసుకోవచ్చు. కేవలం కొందరు మనుషులు చాతుర్వర్ణము అనే పదాన్ని తీసుకొని భగవంతుడు గీతలో చెప్పిన వాక్యమును వక్రీకరించి తప్పుభావంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని చెప్పారు. అలాగే 4వ రకము శూద్రులలో చిన్న చిన్న కులములన్నిటినీ కలిపివేశారు. చేసే పనిని బట్టి వారందరినీ ఫలానా వర్గం వారని తెలుసుకోవాలి. అవి కేవలం పని నిమిత్తము చెప్పిన పేర్లే తప్ప అది కులము అనుకోవడం పెద్ద పొరపాటు. ఇక్కడ కూడా గొర్రెలు గోవులను కాపాడేవారిని అంటే కాయువారిని గొల్లవారు అనడం జరిగింది తప్ప వేరే కాదు. ఇక్కడ కులము అనే పేరు ఒక వర్గానికి వచ్చింది కాబట్టి దాని గురించి తెలుసుకుందాము. ఒక పనిని చేసేవారిని ఒక గుంపుగా లెక్కించి ఆ గుంపు మొత్తానికి గుర్తుగా ఒక పేరు పెట్టడం జరిగింది. పూర్వము అలా ఫలానా పని చేసేవారు అని గుర్తింపుకు పెట్టుకున్న పేరును కాస్త కాలక్రమంలో కులము అని అనుకోవడం జరిగింది. అంతేకాని కుల వ్యవస్థను ఏ దేవుడు ఏ దైవ గ్రంథము సూచించలేదు, అలాగే సృష్టించనూ లేదు. ఇదంతా మానవుడి అవగాహనలో తప్పిదమే అని ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వర్గం వారిని గొల్లవారని, గొల్లవారందరూ యాదవులని అనడము నేడు జరుగుతోంది. ఇప్పుడు గొల్ల, యాదవ అనే పదాలకు ఆధ్యాత్మికంగా ఉన్న అర్థాలను తెలుసుకుందాము. కాపాడుట అనే పదము నుండి పుట్టినదే కాయుట అనే పదము. గొర్రెలను కాయువాడిని లేక గొర్రెలను కాపాడువాన్ని గొర్రెల కాపరి అంటాము. అటువంటి గొర్రెల కాపరినే గొల్లవాడు అని అనడం జరిగింది. ద్వాపర యుగంలో సాక్షాత్తు భగవంతుడే గొల్ల కులములో గొల్లవానిగా కనిపించాడు. సాక్షాత్తు భగవంతుడే ఎన్నుకొని వచ్చిన కులము కాబట్టి గొల్ల కులమును ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అంతేకాక జ్ఞాన విధానములో ఏ కులమునకు లేని ప్రత్యేకత గొల్ల కులానికి ఉంది. ఆ ప్రత్యేకత గొల్లవారికి కూడా బహుశా తెలియకపోవచ్చు. అటు గొల్లవారు అని పిలవటానికి కానీ ఇటు యాదవులు అని పిలవటానికి కానీ నిజ అర్థము తెలియని యాదవులు లేక గొల్లవారు అనేక మంది నేటికీ ఉండవచ్చు. ఆధ్యాత్మికంగా వారు పేరుకుండే గొప్పతనం ఇప్పుడు తెలుసుకొని దైవ జ్ఞానంపై మరింత శ్రద్ధ పెంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే నేడు యాదవులే కాదు అన్ని కులముల వారికి దైవ జ్ఞానము తెలియకపోవడం వల్ల జ్ఞానము పైన శ్రద్ధ లేకపోవడంతో కుల వ్యవస్థలో ఒకరికొకరు చిన్న పెద్ద అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుడు కులముల వ్యవస్థను ఏర్పరచలేదు. మనుషులు ఏర్పరచుకున్నవే కులములని చెప్పుకున్నా అలా మనుషులు నిర్మించుకున్న ఎన్నో లెక్కలేలన్ని కుల వ్యవస్థలలో గొల్ల కులం ఒకటి. సాధారణంగా అన్ని జంతువులలాగా గొర్రెలు చాకచక్యముగా ప్రదర్శించవు. అలాగే ఏదైనా చేయాలని నిర్ణయించుకునే చురుకుతనం కూడా గొర్రెలకు ఉండదు. కాబట్టే ముందు గొర్రె ఎటుపోతే వెనకల గొర్రె దాన్ని చూసి అది ఎలా పోతే అలా పోతూ ఉంటాయి. కానీ దాని వెంట పోవచ్చునా పోకూడదా అనే యోచించే శక్తి దానికి ఉండదు. బయటి ప్రపంచంలో కూడా ఎవరైనా తెలివి తక్కువ వారుంటే వారిని గొర్రెతో సమానముగా పోల్చి చెబుతుంటారు. గొర్రెలకు స్వయంగా ఆలోచించే శక్తి ఉండదు. ముందున్న ఒక గొర్రె బావిలోనికి దూకితే దాని వెనకున్న గొర్రెలన్నీ బావిలోనికి దూకుతాయి. ముందు గొర్రె తెలియక దూకిందని అలా దూకితే తమకు ప్రమాదమని వెనకున్నవి ఆలోచించవు. అందుకే గొర్రెలకు తప్పనిసరిగా కాపరి అవసరము. గొర్రెలను సక్రమంగా నడిపించేవాన్నే గొర్రెల కాపరి అంటారు. గొర్రెల కాపరి బాగా తెలివైనవాడని వాటికి ప్రమాదం జరగకుండా ఎలా కాపాడాలో బాగా తెలిసినవాడని అందరికీ తెలుసు. రాత్రిపూట నక్కలు తోడేళ్ల నుండి పగటిపూట మిగతా ప్రమాదముల నుండి కాపాడువానిని గొర్రెల కాపరి అంటాము. గొర్రెల కాపరి పనిచేసే వారందరినీ గొల్లవారు అని పిలిచేవారు. కాలక్రమమున ఆ పదము గొల్లవారుగా మారిపోయింది. ఈ గొల్ల కులమునకు ఆధ్యాత్మిక జ్ఞానముకు సంబంధం ఉన్నట్లు బహుశా దేశములో ఏ కులంకు లేదు. అందువల్లే కావచ్చు దేవదేవుడైన పరమాత్మ భగవంతునిగా భూమి మీదకు వచ్చినప్పుడు ప్రత్యేకించి గొల్ల కులమునే ఎంచుకొని ఆ కులంలోనే పెరిగి తాను కూడా గొల్లవాడు అనిపించుకున్నాడు. శ్రీకృష్ణుడు పుట్టినది చంద్రవంశ క్షత్రియులైన యదువంశానికి చెందిన వసుదేవునికి పుట్టినవాడైనప్పటికీ పుట్టిన తర్వాత గంటకే గోకుల వంశమునకు చెందిన నందునికి పుత్రునిగా నందిగావుకు వచ్చాడు. అక్కడ గొల్ల బాలులతో కలిసిమెలిసి తిరిగి తాను కూడా గొల్ల కులమునకు చెందినవానిగా కనిపించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అలా గొల్లవానిగా కనిపించడానికి కారణము ఆధ్యాత్మిక రీత్యా కొంత సంబంధం ఉందని తెలుస్తుంది. అది ఎలాగంటే జ్ఞానములో
ప్రపంచ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము అని 2 రకాల జ్ఞానములు ఉన్నాయి. అందులో ప్రపంచ జ్ఞానంలో తీసుకుంటే చాలా తెలివి తక్కువవి, చాలా అవివేకముగా అనాలోచితముగా ప్రవర్తించినవి గొర్రెలని, వాటిని తెలివి తక్కువకు గుర్తింపుగా లేక నమూనాగా చెప్పుకున్నాము. అవి మూఢముగా ప్రవర్తిస్తాయని, అలాగే వాటికి ఒక కాపరి అవసరమని కూడా చెప్పుకున్నాము. ప్రపంచ జ్ఞానంలో పూర్తి మూఢముగా ప్రవర్తించేవి గొర్రెలు కాగా, అలాగే పరమాత్మ జ్ఞానంలో కూడా పూర్తి మూఢముగా, అజ్ఞానముగా, అనాలోచితంగా, అవివేకముగా ప్రవర్తించువాడు మానవుడు. ప్రపంచ జ్ఞానంలో ఒక గొర్రె ఎటుపోతే అటు యోచించకుండా అన్ని గొర్రెలు దాని వెంట పోయినట్లుగా, మనిషి కూడా పరమాత్మ జ్ఞానంలో ఏమాత్రము యోచించకుండా గొర్రెల వలె ప్రవర్తిస్తుంటాడు. దేవుడు కోడిగుడ్డు మాదిరి ఉన్నాడని ఒకరు చెబితే దాన్ని విన్నవాడు ఏమాత్రము యోచించకుండా వాడు కూడా దేవుడు గుడ్డు మాదిరే ఉన్నాడని చెప్పడం మొదలు పెడతాడు. తమకంటే ఆధ్యాత్మికంలో ముందున్నవారు, అంటే గురువులుగా, స్వాములుగా ఉన్నవారు ఎవరైనా తన ప్రత్యేకతను చాటుకునేదానికి తనకు తెలియకున్నా తెలిసినట్లు దేవుడు దోమ మాదిరి ఉన్నాడని చెప్పినా గొర్రెలాగే దాన్నే అనుసరించేవారు ఇప్పటికీ ఉన్నారు. నేను ఏమి చెప్పినా నా మాటనే వినాలని కొందరు వారి విధానాన్నే చెబితే, అలాగే వారి వెంట పోయేవారు దాన్నే గుడ్డిగా నమ్మే ఒక సమాజంగా ఏర్పడే ప్రచారం చేసేవారు కూడా ఉన్నారు. అందువల్లే నేడు ఆధ్యాత్మికం పేరుతో ఎన్నో సమాజాలు ఏర్పడ్డాయి. తమకంటే ముందున్న గొర్రెను అనుసరించి అన్ని గొర్రెలు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తమకంటే తెలిసిన వారని కొందరిని నమ్మి వారిని అనుసరించి మనిషి కూడా అజ్ఞాన గమ్యాన్నే చేరుతున్నాడు. తమకంటే ముందున్న వాటిని, వెనకున్న వాటిని అన్నిటినీ కాపాడుతూ నడిపించు కాపరిని అనుసరించిన గొర్రెలు ఎట్లయితే ప్రమాదంలో చిక్కుకోకుండా ఉంటాయో, అలాగే ప్రపంచంలోని సామాన్య మనిషికి వానికంటే కొంత ఎక్కువ తెలుసని అనుకునే స్వామీజులకు, మొత్తం అందరికీ కాపరి అయిన భగవంతుడు ఒకడున్నాడని, ఆయన ఒక్కడే మనుషులందరికీ గురువని, ఆ గురువు సూచించినదే అసలైన మార్గమని తెలిసి ప్రవర్తించువారు జ్ఞానగమ్యమును చేరుతున్నారు. గొర్రెలకు కాపరి ఉన్నట్లు మనుషులకు కాపరి భగవంతుడు. భగవంతుడొక్కడే గురువని తెలియక ఒకడు శ్వాస మీద ధ్యాస అని, మరొకడు ముక్కు కొన మీద నాసికాగ్రము మీద ధ్యాస అని, మరొకడు హృదయంలోనని, ఇంకొకడు శిరస్సులో సహస్రారమునని, ఒకడు బయటని ఒకడు లోపడని చెప్పుకుంటూ పోతుంటే ఇంతమందిలో ఏది సత్యమని యోచించని ప్రజలు ఎవరికి నచ్చిన వారిని వారు అనుసరిస్తూ నాది ఫలానా సమాజమని కొందరు చెబితే నాది ఇంకొక సమాజమని చెప్పువారు అనేక మంది ఉన్నారు. నా సమాజంలోని బోధ ఎంత మాత్రము సత్యమని, నాకు బోధించువాడు గురువేనా అని యోచించని వాడు చివరకు అజ్ఞాన జన్మలకే పోతున్నాడని ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. ముందున్న గొర్రె వెనుకున్న గొర్రెను ఎలా సక్రమంగా నడిపించలేదో, అలాగే ఆధ్యాత్మిక దారిలో మనకంటే కొంత ముందున్నవాడు వెనకున్న మనుషులను సక్రమంగా నడిపించలేడు. దారిలో ముందున్న గొర్రెను, వెనకున్న గొర్రెలను అన్నిటినీ కాపరి ఒక్కడే సక్రమంగా నడిపించినట్లు, ఆధ్యాత్మిక దారిలో ముందున్న స్వామిని, వెనకున్న అనుచరులను అందరినీ గురువు ఒక్కడే సక్రమంగా ఆధ్యాత్మిక దారిలో నడిపించగలడు. కాబట్టే అందరికీ నిజమైన గురువు అవసరం. గొర్రెలకు కాపరి అనగా గొల్లవాడు ఎట్లున్నాడో అట్లే మనుషులకు గురువు కూడా ఒకడు ఉన్నాడు. బయటి ప్రపంచంలోని గొల్లవాడిని ఆధ్యాత్మికంలో గురువుగా పోల్చి చెప్పవచ్చు. అందువల్లే ఒక మత ప్రవక్త ఇలా, నేను గొర్రెల కాపరిని, నా స్వరము విని నా గొర్రెలు నన్ను గుర్తించి నన్ను వెంబడించును అని అన్నాడు. ఇక్కడ ఒక మతానికే ప్రవక్తగా చెప్పబడు ఒక పెద్ద గురువు తనను గొల్లవానిగా, అంటే కాపరిగా పోల్చుకున్నాడు. ఆ విధంగా యోచించిన గొల్లవాడు అనే పేరు గొప్పది కాక తక్కువెట్లవుతుంది? అది ఎంతో గొప్పదే అవుతుంది. ప్రపంచంలోని మనుషులందరికీ గురువు ఒక్కడేనని, ఆయన కొన్ని వేల లక్షల సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకు వస్తాడని, అలా వచ్చిన వాడే భగవంతుడని, భగవంతుడొక్కడే అందరికీ గురువు అని స్వామివారి రచనలో గురువు అనే గ్రంథంలో ముందే చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన భగవంతుడే ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడు. ఆయన ఒక్కడే అందరికీ నిజమైన గురువు. గొర్రెలకు దారి చూపించువాడు కాపరి, మనుషులకు దారి చూపించువాడు గురువు. గొర్రెలకు దారిని చూపించు కాపరిని గొల్లవాడు అంటున్నాము. అలాగే మనుషులకు దారి చూపించువాడు కూడా మనుషులకు కాపరి అవుతాడు. నేను మనుషులకు కాపరి అని తెలిసేటట్లు భగవంతుడైన శ్రీకృష్ణుడు గొల్లవారింట పెరిగి గొల్లవాడనిపించుకున్నాడు. ఈ లెక్క ప్రకారము గొల్లవాడనినా గురువు భగవంతుడు అన్న రెండు ఒకే సూత్రమును తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి గొల్ల కులము అనేది కాస్త ప్రత్యేకతతో కనిపిస్తుంది. ఇంతవరకు గొల్ల కులము ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నదో దాని అర్థమేమిటో, అంతరార్థమేమిటో తెలుసుకున్నాము. ఇప్పుడు యాదవ అనే పదానికి అర్థం తెలుసుకుందాము.
యాదవ అనే పేరు కృష్ణుని కంటే ముందు లేదు. శ్రీకృష్ణుని వయసు 30 సంవత్సరములు పైగా ఉన్నప్పుడు మొదట భీష్ముడు కృష్ణుని యాదవ అని సంబోధించాడు. అప్పటి నుండే యాదవ అను శబ్దము అమల్లోకి వచ్చినది. శ్రీకృష్ణుడు యాదవుడు కాబట్టి గొల్ల కులంలోని వారందరూ తమ పేరు చివర యాదవ్ అనే పదమును చేర్చుకోవడం జరుగుతోంది. అలా చేర్చడం వల్ల యాదవ్ అంటూనే వారు పలానా కులం వారని అర్థమవుతోంది. దీన్ని బట్టి గొల్లవారంటే యాదవులని, యాదవులంటే గొల్లవారని తెలుస్తోంది. కొందరు యాదవ్ అని ఎందుకంటారని అడిగితే అప్పుడు వారు యదువంశంలో పుట్టిన వారము కావున మాకు యాదవులని పేరు వచ్చినది అంటారు. ఆ మాటను బట్టి మనం యోచిస్తే యదువంశంలో పుట్టినవాడు శ్రీకృష్ణుడు మాత్రమే అవుతాడు. ఆనాటి గొల్లవారిది యదువంశము కాదు. యదువంశంనకు గొల్లవారికి సంబంధం లేదు. కాబట్టి వారు చెప్పే సమాధానము సరైనది కాదని అర్థం చేసుకోవచ్చు. భీష్ముడు కృష్ణుణ్ణి ఏ ఉద్దేశంతో యాదవ అన్నాడో ఆయన భావం ఏమిటో యోచిస్తే యాద్ అను శబ్దం నుండి యాదవ అను పదం పుట్టింది. యాద్ అనగా జ్ఞప్తి అనగా జ్ఞానము అని అర్థము. జ్ఞాపకం లేదా అని అనేందుకు కొన్ని ప్రాంతాలలో యాద్ లేదా అనటం కూడా జరుగుతోంది. యాద్ అనేది సంస్కృత పదము. హిందీలో కూడా అదే పదము ఉంది. యాద్ అనగా జ్ఞాపకము, జ్ఞానము అనే 2 అర్థాలలో భీష్ముడు జ్ఞానము అనే అర్థాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు సంపూర్ణ జ్ఞానం కలవాడు అయిన దానివల్ల శ్రీకృష్ణుని యాదవ అని భీష్ముడు ఆనాడు అన్నాడు. భీష్ముని భావంలో కృష్ణునికి మించిన జ్ఞాని లేడు కాబట్టే శ్రీకృష్ణుని యాదవ అన్నాడు. ఈ విధముగా శ్రీకృష్ణుడు సంపూర్ణ యాదవుడని మనం కూడా చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు ఇతరులకు ఎప్పుడూ జ్ఞానం చెప్పకుండా కాలం గడపడం వల్ల ఆయన్ను అందరూ సాధారణ మనిషిగానే లెక్కించుకున్నారు తప్ప భగవంతునిగా ఏనాడు చూడలేదు. అలా 90 సంవత్సరాలు శ్రీకృష్ణుని ఆయుష్ గడిచినప్పుడు హస్తినలో, ఇప్పటి ఢిల్లీలో పాండవులకు కౌరవులకు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధము కూడా కురుక్షేత్రంలో, ఇప్పటి పంజాబ్లోని ఒక జిల్లాలో జరిగినప్పుడు తాను నివసిస్తున్న ద్వారకకు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో అర్జునునికి ఒక్కనికే గీతను చెప్పాడు. భగవంతుడు చెప్పినది కావున గీత పేరు భగవద్గీత అయినది. తన ఊరు యందు, తన వారి యందు శ్రీకృష్ణుడు జ్ఞానం చెప్పలేదు. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో చెప్పబడిన భగవద్గీత కొంతకాలానికి ద్వారకలోని గొల్లకులం వారికి కూడా తెలిసింది. వ్యాసుడు రాసిన గీతను చూసిన తర్వాత ద్వారకలోని గొల్లకులంలోని పెద్దలు గీతాజ్ఞానం తెలుసుకొని శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం గుర్తించారు. అలా తెలిసిన వయోవృద్ధులందరూ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి సంతోషమును కూడా వ్యక్తం చేశారు. వారిని చూసిన శ్రీకృష్ణుడు ద్వారకలో నేను ఒక్కడినే యాదవుడను అనుకోవద్దండి, మీరందరూ కూడా యాదవులే అన్నాడు. అప్పటి నుండి ఆ జ్ఞాన వృద్ధులనందరినీ యాదవులని శ్రీకృష్ణుడే పిలిచేవాడు. ఆనాడు ద్వారకలో ఉన్నవారంతా గొల్లకులం వారే కాబట్టి ఆ రోజుల్లో యాదవులని పిలిపించుకున్న వారందరూ గొల్లవారే. అందువల్లే ఆ తర్వాత వచ్చిన వారు యాదవ అనేది తమ కులమునకు సంబంధించినదిగా భావించుకున్నారు. యాదవ అని అంటే జ్ఞాని అని అర్థము. తమ పెద్దలు యాదవులైనప్పుడు తాము కూడా యాదవులమే అని అనుకున్నారు. అప్పటి నుండి ఉత్తర భారతదేశంలో గొల్లవారు కొందరు యాదవ అనే పదాన్ని తమ పేరు చివర పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం గడువగా మిగిలిన గొల్లవారు కూడా యాదవ అని పేరు పెట్టుకుంటూ వచ్చారు. చివరకు గొల్ల కులము యాదవ కులముగా మారిపోయింది. మొదట కృష్ణుణ్ణి భీష్ముడు యాదవ అని పిలవగా తర్వాత కృష్ణుడు జ్ఞానులుగా మారిన గొల్ల వృద్ధులను యాదవులు అన్నాడు. యాదవ అను పదమునకు జ్ఞాని అనే అర్థం గలదను ఉద్దేశముతో భీష్ముడు కృష్ణుణ్ణి యాదవ అని ఉద్బోధించాడు. తర్వాత అదే ఉద్దేశంతో కృష్ణుడు కొంతమంది యాదవులని అన్నాడు. ఆ విధంగా ఉద్భవించిన యాదవ అను పదము నేడు ఒక కులంగా మారిపోయింది. యాదవ అను పదమునకు అర్థము జ్ఞాని అయినప్పుడు ఆ పేరు పెట్టుకున్నవారు ఆ పేరుకు సార్థకత చేకూర్చుటకు కొంతైనా దైవజ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానము తెలుసుకోవడము యాదవ అనే పేరు పెట్టుకున్నవారు మొదట చేయవలసిన పని. నేడు గొల్లవారందరూ యాదవులని చెప్పుకోవడంతో పాటుగా వారందరూ శ్రీకృష్ణుని గీతను తెలుసుకోవడం కూడా తప్పకుండా చేయాలి. అలా గీతా జ్ఞానమును తెలుసుకోలేని వారు శ్రీకృష్ణునికి గౌరవం ఇవ్వని వారవుతారు. అటువంటి వారు యాదవులని చెప్పుకున్న నిజమైన యాదవులు కాదని, గీతా జ్ఞానం తెలుసుకునే ఏ కులస్థులైన యాదవులే అవుతారని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుని వారసులుగా గొల్లవారు నిజమైన యాదవులుగా మారాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానమును తప్పక తెలుసుకోవాలి. అప్పుడే యాదవ అనే పేరుకు సాఫల్యం ఏర్పడును. గీతా జ్ఞానము లేని గొల్లవారు యాదవులు కారు. అలాగే గీతా జ్ఞానమున్న ఏ కులం వాడైనా అర్థం ప్రకారము యాదవుడే అవుతాడు.
అందువల్ల శ్రీకృష్ణుడు చెప్పిన గీత జ్ఞానం తెలుసుకొని అందరూ యాదవులుగా మారడానికి ప్రయత్నిద్దాము. శ్రీకృష్ణుడు యాదవుడు మరియు మాధవుడు అని కూడా చెప్పవచ్చు. మానవులైన మనము ప్రయత్నము చేసి భగవంతుడు చెప్పిన జ్ఞానం తెలుసుకొని యాదవులుగా మారవచ్చు. కానీ ఈ జన్మలో కానీ మరి ఏ జన్మలో కానీ ప్రయత్నించినా శ్రీకృష్ణుని వలె మాధవునిగా మారలేము. శ్రీకృష్ణుడు యాదవుడు మాధవుడు అయినప్పుడు మనము కూడా యాదవునిగా మారగలిగినప్పుడు మాధవునిగా ఎందుకు మారలేము అని ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం దొరకాలంటే యాదవుడంటే అర్థం తెలుసుకున్న మనము ఇప్పుడు మాధవుడు అంటే కూడా అర్థం తెలుసుకోవాలి. మాధవుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు మాధవుడు ఎలా అయ్యాడు? పరమాత్మ ప్రకృతి అనేవి రెండు శాశ్వతమైనవి. పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీ అని మనం ముందే చెప్పుకున్నాము. భగవంతుడు పరమాత్మ అంశతో పుట్టినవాడు కాబట్టి ఆయన పురుషుడే అవుతాడు. మిగతా జగతిలోని జీవులందరూ ప్రకృతి పురుషుల చేత పుట్టినా వాని తలయందు పురుషత్వం ఒక భాగము స్త్రీతత్వం 3 భాగములు ఉండుట వల్ల ప్రతి జీవరాశిని స్త్రీతత్వము గలదిగా చెప్పవచ్చు. ధరించిన శరీరము పురుషాకారంతో ఉన్నా లేక స్త్రీ ఆకారంతో ఉన్న ఆ శరీరంలోని జీవుని మాత్రము స్త్రీగా జమ కట్టవలసిందేనని ఆధ్యాత్మిక అర్థంతో చెప్పవచ్చు. ఆ లెక్క ప్రకారము భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా స్త్రీలుగానే చెప్పాలి. భగవంతుడొక్కడే పురుషుడని చెప్పాలి. మీరాబాయి కూడా ఇదే సూత్రమును చెప్పినట్లు మనము గత వీడియోలో చెప్పుకున్నాము. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారము మీరాబాయి చెప్పినట్లుగా శరీరము ధరించిన వారిలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు. అందువల్లే ఆయనను జగద్భర్త అన్నారు. అంతేకాక ఆయనను జగద్గురువు అని కూడా అన్నారు. భూమి మీద భర్త ఒక్కడే ఉంటాడు, అలాగే గురువు కూడా ఒక్కడే ఉంటాడు. అందరికీ గురువు కానీ భర్త కానీ భగవంతుడు ఒక్కడే అని ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే పురుషుడైన భగవంతుడు స్త్రీ శరీరమును ధరించడు. స్త్రీ పురుష శరీరములు ప్రకృతి పురుషులకు గుర్తుగా ఉన్నప్పుడు పురుషుడైన భగవంతుడు పురుషుని శరీరముతోనే పుడతాడు, కానీ స్త్రీ శరీరంలో పుట్టడు. జగద్భర్త అని పిలిపించుకున్నవాడు స్త్రీ శరీరములో ఉండుట ధర్మ విరుద్ధమగును. గురువు లేక భగవంతుడు ఎప్పటికైనా పురుష శరీరమునే ధరించి తాను పురుషుడునని గుర్తును తెలియజేస్తాడు. జగత్కంతటికీ భర్త అయినవాడు ప్రకృతికే పురుషుడైనవాడు సూత్రము ప్రకారము పురుష శరీరమునే ధరిస్తాడని అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే దవుడు అనగా భర్త అని అర్థము. మా దవుడు అనగా మా అందరి భర్త అని అర్థము. మా మేము బహువచనమును సూచిస్తున్నాయి. బృందావనములో గోపికలు అందరూ కృష్ణుణ్ణి మాధవుడు అన్నారు. కానీ కృష్ణునికి పెళ్ళైన తర్వాత 8 మంది భార్యలలో ఒక్క సత్యభామ మాత్రము శ్రీకృష్ణుణ్ణి నా దవుడు అన్నదంట. అందరూ మా భర్త అని అనగా ఒక్క సత్యభామ మాత్రము నా భర్త అని అన్నది. భగవంతుడు జగతిలోని అందరికీ భర్త అని మీరాబాయి జగద్భర్త అని చెప్పింది. జగద్భర్త అయిన వారిని బహువచనములో మా భర్త అని అనడంలో తప్పులేదు. అందువల్లే శ్రీకృష్ణుణ్ణి మాధవ అని అన్నారు. అందుకే శ్రీకృష్ణుడు యాదవుడే కాక మాధవుడు అని కూడా పేరుగాంచాడు. కాబట్టే మాధవ అనే పదము కేవలం శ్రీకృష్ణునికి మాత్రమే సరిపోతుంది, కానీ బయట ప్రజలకు సరిపోదు. ఎందుకంటే మనుషులందరూ ప్రకృతి వైపు ఉన్నవారే, అంటే స్త్రీతత్వం గలవారే. కాబట్టి పురుషుడు అయినప్పటికీ ఎవరిని భర్త అనేందుకు వీలు లేదు. స్త్రీతత్వం గలవారు ఎవ్వరూ దవుడు అనగా భర్త కాలేరు. అయితే జ్ఞానం తెలిసిన ఎవరైనా యాదవుడు కావచ్చును. దీన్ని బట్టి శ్రీకృష్ణుడు ఒక్కడే మాధవుడు అని, మిగతా ఎవరూ మాధవుడు కాలేరని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు యాదవుడు మాధవుడు రెండూ అవుతాడని అందరూ గుర్తుంచుకోవాలి.